నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. ధనస్సు రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు కాబట్టి చెప్పండి సార్, ఎలా ఉంటోంది ఈ ధనస్సు రాశి వారికి? ధనుస్సు రాశి వాళ్ళకి అంటే ధనుసు రాశిలో ఎవరెవరు వస్తారు? మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. వీళ్ళందరూ ధను రాశిలోకి వస్తారు. అట్లాగే ఇంగ్లీష్ అక్షరాల్లో చూసుకుంటే వై అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు, బి అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు, టి, డి, జే ఈ అక్షరంతో మొదలయ్యే వాళ్ళు, ఒకవేళ వాళ్ళకి వాళ్ళ జన్మ నక్షత్రం తెలియకపోతే నామ నక్షత్రం కింద దీన్ని తీసుకొని ఈ రాశి కింద వర్తిస్తారు. వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. మంచి ఇన్నాళ్ళు జీవితంలో జరిగినదంతా ఒక ఎత్తు. ఇప్పటి నుంచి ఈ ఈ ఈ సంవత్సరం వాళ్ళకి ఒక ఎత్తుగా, ఈ సంవత్సరంలో హ్యాపీ పీపుల్ ఎవరంటే వీళ్ళే. అబ్బా! ధనువు రాశి చాలా మంచి అదృష్టవంతులు. బాగా మార్పులు వస్తాయి, బాగా జరుగుతాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, చిరు వ్యాపారులు కూడా ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉంటారు. అంటే ఈ రాశిలో పుట్టిన ఈవెన్ రోడ్డు మీద ఇడ్లీలు, బజ్జీలు, పునుగులు అమ్ముకునే వాళ్ళు కూడా మంచి స్థాయికి, అంటే బాగా ఆదాయంతో ముందుకెళ్ళి బాగా సక్సెస్ అవుతారు. అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ వీళ్ళకి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, వీళ్ళకి ఈ సంవత్సరం ఫైర్ వల్ల కానీ, థెఫ్ట్ వల్ల, అంటే అగ్ని భయం, చోర భయం, ఉన్నతాధికారుల వల్ల భయం, ఈ 3 భయాలు ఉన్నాయి. అగ్ని భయం అంటే సపోజ్ ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి, వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏమైనా జరిగే అవకాశం ఉంది. అట్లాగే ఎండాకాలం, ఇవి ఎండాకాలం బైక్స్ లో ట్రావెల్ చేసేవాళ్ళు, కార్లో ట్రావెల్ చేసేవాళ్ళు చూస్తూ వింటూ ఉంటాం అప్పుడప్పుడు, ఉన్నట్టుండి కారులో మంటలు వచ్చినాయని, వేడికి. సో ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. దొంగతనం విషయంలో, అంటే డబ్బులు ట్రాన్సాక్షన్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కానీ, ఫోన్పేలు, ఎట్లయినా అవకాశం ఉంది. మీరు 150 రూపాయలు పక్కన పొరపాటున సున్నా పడిందంటే 1500 వెళ్ళిపోతుంది. సున్నాకి వాల్యూ లేదంటే కుదరదు. సో ఇలాంటి విషయాల్లో ఈ సంవత్సరం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చిన్న విషయాలకి మాట పట్టింపులు, గొడవలు జరిగే అవకాశం ఉంది. స్నేహితుల మధ్య, బంధువర్గంలో, కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు, చిన్న మాటకి చిలికి గాలివానై పెద్ద గొడవగా జరిగేటటువంటి అవకాశాలు ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అంటే అదృష్టంతో పాటుగా ఇవి కూడా ఈ పక్కన ట్రావెల్ అవుతూ ఉన్నాయి ఈ సంవత్సరం. అందుకని చాలా కేర్ఫుల్గా ముందుకెళ్ళాలి. ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి? ఎప్పటి నుంచో సంతానం కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాము, సఫలీకృతం అవ్వట్లేదంటే ఈ సంవత్సరం అవకాశాలు మెండుగా ఉన్నాయి. అట్లాగే వివాహ ప్రయత్నాలు, కుటుంబంలో ఆడపిల్ల వివాహ ప్రయత్నాలు కానీ, మగపిల్లల వివాహ ప్రయత్నాలు కానీ, ఎవరైతే వివాహ ప్రయత్నాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహం అయ్యే, అన్ని సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకటే థింగ్ ఏంటంటే, గొడవలు జరగకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఫైర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దొంగతనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఏటీఎంల్లో, బ్యాంకులకు వెళ్ళినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. డబ్బును పోగొట్టుకునే అవకాశం ఉందన్నమాట. వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ మరి ఇట్లాంటి విషయాల్లో ఎంత అప్రమత్తంగా ఉన్నా ఒక్కొక్కసారి జరిగేవి జరగక మానవు అన్నట్టుగా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బయటపడాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా వీళ్ళు చెప్పుకుందాం, బయటపడాలంటే ఏం చేయాలో చెప్పుకుందాము. ముఖ్యంగా వీళ్ళు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో కలుస్తారు బంధువులు, దూర బంధువులు, చాలా రోజుల తర్వాత కలిసి ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఆ చిన్న మాటలో అభిప్రాయ భేదం వచ్చి, ఉదాహరణకి ఇప్పుడు ఎలక్షన్స్, ఓ పెళ్ళిలో కలిశారు,
ఒకడు జగన్ అభిమాని ఉంటాడు, ఇంకోటి చంద్రబాబు అభిమాని ఉంటాడు, ఇంకోటి ఇవి పవన్ చాలు కళ్యాణ్. ఇవి ఏంటి? చాలు సార్. సరదాలు కాస్త నవ్వులలో నువ్వులు అయిపోతాయి. నువ్వులు అవుతాయి. అవును. ఏంటి ఉమ్. ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా, మనకెందుకు వచ్చిందిలే, మనం ఏ కార్యక్రమం మీద వచ్చామో అని పెళ్లికి వచ్చాము, ఉమ్. అంతే తప్ప ఈ వాదనలు మనకెందుకు అని అప్రమత్తత, అంటే అవేర్నెస్ కలిగి ఉండాలి. ఇదేదో గొడవకు దారితీస్తుంది, నా గ్రహస్థితి అలా ఉంది ఉమ్. ఉమ్. అనే అవేర్నెస్ కలిగి ఉండాలి. ఉమ్. ఉమ్. అట్లా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. Right. అన్ని రకాలుగా వృద్ధిలోకి వస్తారు. రైట్. మరి ఈ జరిగేటటువంటి నెగటివ్స్ కూడా సూచిస్తోంది, ఇండికేషన్ ఉమ్. ఉంది కాబట్టి మరి వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి సార్? గురువారం, శనివారం, ఆదివారం కలిసి వచ్చే వారాలు. దుర్గామాత ఆరాధన. మంగళవారం, శుక్రవారం దుర్గామాతను దర్శించడం. ముఖ్యంగా దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం ఇది మహామంత్రం, కానీ ఎవరైనా చేసుకోవచ్చని పెద్దలు చెప్పారు కాబట్టి దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని వీళ్ళు నిరంతరం జపించుకోవడం ద్వారా అనేక రకాల ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి బయటపడి, ఇలాంటి వాగ్వాదాల గురించి, దొంగతనాల విషయంలో కానీ, అగ్ని భయం విషయంలో కానీ, అధికారుల విషయంలో కానీ, అంటే ఇప్పుడు ఆ, ఏదో పని మీద, అర్జెంట్ పని మీద వెళ్తూ ఉంటారు, పోలీసులు ఆపి లైసెన్స్ ఏదని అడుగుతారు. వీళ్ళు టెన్షన్లో ఏదో నోరు జారి మాట్లాడితే, ఉన్న ఇది సౌమ్యంగా మాట్లాడితే పరిష్కారం అవుతుంది. ఈగోలకు పోయి గట్టిగా మాట్లాడి సమస్యల్ని కొని తెచ్చుకోకూడదనే విషయాన్ని వీళ్ళు చాలా మైండ్లోకి రికార్డ్ చేసుకొని బాగా అవేర్నెస్ కలిగి ఉండటం ద్వారా ఉమ్. అన్ని రకాల కష్టాల నుంచి బయటపడతారు. దుర్గామాతని ఆరాధించడం ద్వారా, దుర్గామ్మవారిని దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఏదేమైనా మైండ్లో ఇదైతే రన్ అవుతూ ఉండాలి. ఈ మనం సంవత్సరం జాగ్రత్తగా నాకు ఇలా ఉండాలి. ఉంది, జాగ్రత్తగా ఉండాలి, నేను ఈగోకు పోకూడదు, నేను వాగ్వివాదాలకు దిగకూడదు. 3వ నెంబరు, 8వ నెంబరు, 1వ నెంబరు. ఇవి కలిసి వస్తాయి. డెఫినెట్ గా ఇండికేషన్ అయితే ఉంది. ఒకంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి చెప్తోంది కాబట్టి గోచారం ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం మంచి ఇయర్ కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేసి పీస్ఫుల్ గా ఎండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు సార్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మతి.